హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 177. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, అభిమన్యుడు మరణ వార్త విన్న తర్వాత అర్జునుడు తీవ్ర ప్రతిజ్ఞ చేశాడు. అందులో భాగంగా తర్వాత రోజు యుద్ధంలో సైంధవుడిని సూర్యాస్తమయంలోపు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అది విన్న సైంధవుడు చాలా భయపడిపోయి సిగ్గు విడిచి సుయోధనుడి దగ్గరికి వెళ్ళి తనను కాపాడమని కోరాడు. లేకపోతే తను వేరేగా ఉంటానని, లేకపోతే యుద్ధంలో పాల్గొనని చెప్తాడు. కానీ ద్రోణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ సైంధవుడికి ధైర్యం చెప్పి సైంధవుడిని తర్వాత రోజు కాపాడతానని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సైంధవుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు మార్గమును చూపాడు అని విన్న ధృతరాష్ట్రుడు ఉలిక్కి పడ్డాడు. సైంధవ, పాండవులు ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వర్తించారు? ద్రోణుడు సైంధవుణ్ణి కాపాడగలిగాడా? విశదంగా చెప్పు అని అడిగాడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా చెప్పసాగాడు. ధృతరాష్ట్ర మహారాజా, మరునాడు ధర్మరాజు మంది మాగధుల స్తోత్రపాఠములతో నిలిచేలేచాడు. కాలకృత్యములు, దేవతార్చనము ముగించుకొని బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆస్థాన మండపమునకు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనము చూపించాడు. తర్వాత భీముడు, నకుల సహదేవులు, సాత్యకి, ద్రౌపదేయులు, ఘటోద్గచుడు, ద్రుపదుడు, విరాటుడు, కేకేయరాజులు మొదలగు వారు వచ్చి వారి వారి ఆసనములను అలంకరించారు. శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఇలా అన్నాడు: కృష్ణ, ఇప్పటిదాకా మాకు అన్ని విధాలా మీ సహాయ సహకారాలు అందించావు. ఇప్పుడు కూడా ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించాడు. ధర్మజ, ఈరోజు అర్జునుడు రణరంగమున వీర విహారం చేస్తాడు, సైంధవుణ్ణి సంహరిస్తాడు. ఇది తథ్యము అని పలికాడు. ఇంతలో అర్జునుడు అక్కడికి వచ్చాడు. ముందు రోజు రాత్రి తాను కన్న కలను గూర్చి అందరికీ వివరించాడు. అది విని సభాసభులందరూ విస్మయం చెందారు. తరువాత అందరూ యుద్ధ సన్నాహములు చేయుటకు వెళ్ళారు. కృష్ణుడు, అర్జునుడు, సాత్యకి అందరూ కలిసి అర్జునుడి శిబిరానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు రథము ఎక్కి రథసారథిగా కూర్చున్నాడు. అర్జునుడు రథం ఎక్కాడు. సాత్యకిని ఇలా అన్నాడు: సాత్యకి, మనకు మంచి శకునములు కనబడుతున్నాయి. ఈరోజు నేను సైంధవుణ్ణి సంహరిస్తాను. నేను నా శపథమును నిర్వర్తించడానికి వెళతాను. మనకు సైంధవ వధ ఎంత ముఖ్యమో ధర్మరాజు రక్షణ కూడా అంతే ముఖ్యము. అదీ కాకుండా నీకు ఆచార్య ద్రోణుడి ప్రతిజ్ఞ గురించి తెలుసు కదా, కాబట్టి నీవు ధర్మరాజు రక్షణ కొరకు వెళ్ళు అని అన్నాడు. అర్జునుడి మాట మేరకు సాత్యకి ధర్మరాజుకు రక్షణగా వెళ్ళాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, సంజయ, కొడుకు చనిపోయాడని శోకము, అందువలన జనించిన కోపము రెండు ముప్పెరిగొనగా మృత్యుదేవత మాదిరి వచ్చుచున్న అర్జునుడి కౌరవులను ఎలా ఎదుర్కోగలరు? సైంధవుని ఇంటిలో ఆర్తనాదములు వినిపించుచున్నవి. సంజయ, నేను భీష్ముడు, ద్రోణుడు చెప్పిన మాటలు సుయోధనుడు వినలేదు. కర్ణుడు, శకుని, దుశ్శాసుని మాటలు విన్నాడు. సంధి చెడగొట్టాడు. తన వాళ్ళందరినీ చంపుకుంటున్నాడు. పైగా శివుని ఓడించిన అర్జునుడితో వైరము పెట్టుకున్నాడు. అర్జునుడికి సారథి శ్రీకృష్ణుడు. అలాంటి వాడితో విరోధం ఎందుకని ఎంత చెప్పినా రాజ్యం మీద లోభంతో నా మాట వినలేదు. నేను ఏం చెయ్యను? సర్లే, ఏం జరిగిందో చెప్పు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. మహారాజా, గజతల సేతు బంధమేలవనయ్యా, నీవు మాయాజోదము నాడే అడ్డుకొనవలసినది. పోని కృష్ణుడు సంధి మాటలు చెప్పినప్పుడైనా నీవు సంధి గావించవలసినది. లోకులు నిన్ను లుబ్ధుడు, అధర్మపడు అని నిందించకుండా ఎలా ఉంటారు? నీ తమ్ముడు పాండురాజు ఏ విధంగా రాజ్యపాలన చేసి కురు సామ్రాజ్యాన్ని విస్తరించాడో నీకు తెలుసు కదా. మరి పాండవులకు వారి రాజ్యభాగము వారికి ఇవ్వడానికి నీకు అభ్యంతరం ఏమిటి? నీవు చేసిన పనికి నీ కుమారుడి మీద నింద ఎలా మోపెదవు? నీవు చేసిన దుర్నీతికి ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు. దానికి కౌరవులు ఏం చేస్తారు? గాంధీవము, ఘోష, పాంచజన్యము, తీవ్రమైన ధ్వని, రథం మీద ఉన్న కపిధ్వజము రెపరెపలా సహించుటకు దేవతలకు కూడా సఖ్యం కాదు. ఇంక నీ కుమారులు ఎంత? ఏం జరిగిందో చెబుతాను విను. ద్రోణుడు రణరంగమున ప్రవేశించాడు. శంఖము పూరించాడు. సైంధవునితో ఇలా అన్నాడు: నీవు, భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు అందరూ కలిసి ఉండండి. మన బలములో 14,000 ఏనుగులు, 60,000 రథములు, 1,00,000 గుర్రములు, 10 లక్షల పదాది దళములు మీ వెంట ఉంటుంది. నేను పన్ను యుద్ధ వ్యూహమునకు మీరందరూ కూడా 3 యోజనముల దూరంలో ఉండండి.
అప్పుడు పాండవులు మీ వంక కూడా చూడలేరు అని అన్నాడు. తర్వాత ద్రోణుడు 12 యోజములు పొడవు 5 యోజములు వెడల్పు గల సకట వ్యూహమును పన్నాడు. ఆ సకట వ్యూహమునకు పడమరగా ఉన్న అర్ధభాగం లోపల పద్మవ్యూహము పన్నాడు. ఈ పద్మవ్యూహం మధ్య నుండి సకట వ్యూహం మొదల వరకు ఒక సూచీ వ్యూహము సూది ఆకారం పొడవుగా నిర్మించాడు. ఈ సూచీ వ్యూహము ముఖభాగమున కృతవర్మ, అతని వెనుకన కాంబోజరాజు, వారి వెనుక 1,00,000 మంది యోధులతో సుయోధనుడు వారందరికీ మూల స్థానంలో సైంధవుణ్ణి నిలిపాడు. ధర్మర్క్షుడు అనువాడు ఈ వ్యూహంలో నేను నిలబడేదేమిటి, నేను ఒక్కడనే అర్జునుడిని చంపుతాను అని తన సేనలతో వేరుగా నిలబడ్డాడు. ద్రోణుడు పన్నే వ్యూహమునకు 1500 ధనస్సు దూరంలో దుశ్శాసనుడు, వికర్ణుడు సైంధవుణ్ణి రక్షించుటకు సిద్ధంగా ఉన్నారు. ద్రోణాచార్యుడు సకట వ్యూహం మొదట్లో నిలుచున్నాడు. ఈ వ్యూహమున చూచి రారాజు సుయోధనుడు ఎంతో సంతోషించాడు. కపిధ్వజము తన రథం మీద ఎగురుతుండగా అర్జునుడు రణరంగంలోకి ప్రవేశించాడు. పాండవ సేనానాయకుడు దుష్టద్యుమ్నుడు కౌరవ్యూహము ప్రతివ్యూహం పన్నాడు. ఇరుపక్షములలో యుద్ధ బేరేలు మోగుతున్నాయి. అందరికంటే దుర్మరక్షకుడు విజృంభించాడు. కృష్ణ, మన రథమును దుర్మరక్షుడు వైపు తోలుము, ముందు వాడిని చంపి ఈరోజు యుద్ధంలో వాడిని మొదట కబళంగా భవిస్తాను అని అన్నాడు అర్జునుడు. కృష్ణుడు అర్జునుడి రథమును దుర్మరక్షుని వైపు పోనిచ్చాడు. దుర్మరక్షుని ఏనుగుల సైన్యము అర్జునుడు చుట్టుముట్టింది. అర్జునుడు ఒక్కడే కదా అని అతన్ని తమ తమ బాణములతో ముంచెత్తారు. అర్జునుడు విజృంభించాడు. మరుక్షణంలో రణభూమి అంతా సైనికుల తలలతో ఏనుగుల కలేబరాలతో నిండిపోయింది. కౌరవ సైన్యము కూడా అర్జునుడి మీద సరవర్షం కురిపించింది. అర్జునుడు వారి శరముల మధ్యము తుంచి దుర్మర్షుని ఏనుగుల బలమును, అశ్విక బలమును, రధికల బలమును ముక్కలు ముక్కలుగా నరికాడు. దుర్మరక్షుడి సేనల యొక్క ధనస్సులు విరిగాయి, రథములు నేలకూలాయి. అర్జునుడి శరము దాటికి తట్టుకోలేక దుర్మర్షునుడు పారిపోయాడు. అతని మిగిలిన సైన్యము కూడా పారిపోయాయి. ఇంతలో తన సేనలతో దుశ్శాసనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. దుశ్శాసనుడు చూడగానే అర్జునుడు కోపంతో ఊగిపోయాడు. గాంధీవం సంధించాడు. ధారాపాతంగా అమ్ముల వర్షం కురిపించాడు. ఏనుగులు అలాగే నిలబడిపోయాయి. వాటి మీద ఉన్న యోధుల తలలు మాత్రం తాటిపండ్లు మాదిరి తెగిపడుతున్నాయి. సైనికుల చేతులు, కాళ్ళు, వేళ్ళు అన్నీ మీద దొర్లుతున్నాయి. దుశ్శాసనుడు తన సైన్యంతో సహా పారిపోతున్నాడు. అది చూశాడు అర్జునుడు. దుశ్శాసన, నిలువుము, ఎక్కడికి పారిపోతావు? నీవు పారిపోతే చావు తప్పుతుందా? ఆనాడు కురుసభలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అందరినీ నొప్పించావు కదా, దానికి ఫలితం అనుభవించావా అంటూ దుశ్శాసనుడి మీద 10 బాణములు ప్రయోగించాడు. దుశ్శాసనుడు తిరిగి కూడా చూడకుండా ద్రోణాచార్యుడి వద్దకు పారిపోయాడు. కృష్ణుడు చెప్పగా అర్జునుడు తన గురువుగారు ద్రోణాచార్యునికి చేతులెత్తి నమస్కరించాడు. ఓ భూసురోత్తమ, నాకు నా అన్న ధర్మరాజు బావ శ్రీకృష్ణుడు ఎలాగో మీరు అలాగే. నా శ్రేయోభిలాషులు మీరు మీ కుమారుడు అశ్వత్థామ ఆదరించినట్లే నన్ను కూడా ఆదరించారు. నేను ఈరోజు మీ వ్యూహంలో ప్రవేశించి సైంధవుని చంపుతాను. నన్ను దయతో కాపాడండి, నా ప్రతిజ్ఞ నెరవేరేటట్టు చూడండి అని ప్రార్థించాడు. అర్జున, నేను ఇక్కడ ఉండగా నీవు సైంధవుని ఎలా చంపుతావు అంటూ అర్జునుడి మీద బాణవర్షం కురిపించాడు. ముందు గురువుగారు బాణములు వెయ్యగానే అర్జునుడు కూడా విజృంభించాడు. ద్రోణుడిని 9 బాణములతో కొట్టాడు. వాటిని మధ్యలోనే త్రుంచి ద్రోణుడు అర్జునుడి మీద, కృష్ణుడి మీద పరంపర కురిపించాడు. ద్రోణుడు అర్జునుడి విల్లు తలచాడు. అర్జునుడి రథాన్ని తన బాణవర్షంతో కప్పివేశాడు. అర్జునుడు తన వింటి నారిని బిగించుకుని ద్రోణాచార్యుడి వదిలిన అతని సైన్యమును ఎదుర్కొన్నాడు. గాంధీవం నుండి వెలువడుతున్న బాణ సమూహములు కురు సైన్యమును తుత్తునీయలు చేస్తున్నాయి. ద్రోణుడు అర్జునుడికి అడ్డుపడి అతని బాణములు తన సైన్యము తాకకుండా అడ్డుకుంటున్నాడు. మరలా అర్జునుడి రథమును తన బాణము సమూహంతో కప్పివేశాడు. అర్జునుడు ద్రోణుడి దాటికి ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జునుడా, ద్రోణి మీద కోపం వదిలిపెట్టు, అతన్ని వదిలిపెట్టు, ముందు శకట వ్యూహంలో ప్రవేశించు అని అన్నాడు. అలాగే కృష్ణ, మన రథము శకట వ్యూహమును పోయిపోనుము అని అన్నాడు అర్జునుడు. తను తక్కుని పోతున్న అర్జునుడు చూసి ద్రోణుడు నవ్వి, అర్జున, ఇదేమిటయ్యా, యుద్ధం చేస్తున్నవాడివి వదిలి పక్కకు వెళ్తున్నావెందుకు? శత్రువును చంపవా అని అడిగాడు. ఆచార్య, మీరు నాకు గురువు గారు, శత్రువు కాదు. అయినా మిమ్మల్ని ఓడించి చంపడం ఆ ఈశ్వరునికే సాధ్యం కాదు. నేనంతా అంటూ పక్కకు వెళ్ళాడు. అర్జునుడు, అతని చక్ర రక్షములు, యుధామ్యుడు, ఉత్తమోజుడు శకట వ్యూహంలోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్న కృతవర్మ, గాంభోజరాజు, శృతాయువు అర్జునుడు చూశారు. కృతవర్మ కృష్ణార్జుల మీద 25 బాణములు ప్రయోగించాడు. అర్జునుడు కృతవర్మ ధనస్సును విరిచాడు.
కృతవర్మ మీద 21 బాణములు వేశాడు. కృతవర్మ మరొక విల్లు తీసుకున్నాడు. అర్జునుడి గుండెలకు గురిపెట్టి 10 బాణాలు వేశాడు. కృష్ణుడు అర్జునుడితో, అర్జున, కృతవర్మ మీద జాలెందుకు, అతన్ని చంపు అని అన్నాడు. వెంటనే అర్జునుడు కృతవర్మను మూర్ఛిల్లేటట్టు చేశాడు. అర్జునుడు ముందుకు పోతున్నాడు. ఇంతలో కృతవర్మ లేచి అర్జునుడిని చరరక్షకులను అడ్డుకున్నాడు. వారు కూడా కృతవర్మ విల్లును ముక్కలు చేశారు. కృతవర్మ వేరే విల్లు తీసుకుని ఉత్తమోజుడు, యుద్ధమాన్యుని విల్లుని రెండింటినీ త్రుంచాడు. వారు మరొక విల్లు తీసుకుని కృతవర్మ వేయి బాణములను అడ్డుకున్నారు. కానీ వారు కృతవర్మను దాటి అర్జునుని చేరలేకపోయారు. ముందుకు దూసుకుపోతున్న అర్జునుని శృతాయుధుడు ఎదుర్కొన్నాడు. కృష్ణార్జునుల మీద బాణములు సంధించాడు. అర్జునుడి పతాకమును తుంచాడు. అర్జునుడి మీద 90 బాణముల వర్షంలా కురిపించాడు. అర్జునుడు కోపించి శృతాయుధుని మీ విల్లు తుంచి అతని గుండెలకు గురిపెట్టి 7 బాణాలు వేశాడు. శృతాయుధుడు మరొక విల్లు తీసుకొని 9 బాణాలు అర్జునుడి గుండెలకు గురిపెట్టి కొట్టాడు. అర్జునుడు శృతాయుధుని సారథిని చంపాడు. అతని అశ్వములను చంపాడు. అతని శరీరం అంతా తూట్లు పడేటట్టు కొట్టాడు. శృతాయుధుడు రథము దిగి భయంకరమైన తన గదను తీసుకున్నాడు. శృతాయుధుడు వరుణుని కుమారుడు. ఆ గద అతనికి వరుణుడు ఇచ్చాడు. దానికి ఒక గుణముంది. దానిని ధరించిన వాడు అజేయుడు. దానిని ఎవరి మీద ప్రయోగించినా అది ఎదుటివాడిని చంపుతుంది. ఆ గదను యుద్ధముకు సిద్ధముగా లేని వాడి మీద, నిరాయుధుని మీద ప్రయోగిస్తే అది వాడిని చంపడానికి బదులు తిరిగి వచ్చి దానిని విసిరిన వాడిని చంపుతుంది. ఆవేశంలో ఈ విషయం శృతాయుధునికి గుర్తుకు రాలేదు. ఆ గదను శ్రీకృష్ణుడి మీదకు ప్రయోగించాడు. కేవలం సారథిగా ఉన్న శ్రీకృష్ణుడు ఆ గద ఏమీ చేయలేకపోయింది. తిరిగి వచ్చి శృతాయుధుని వధించింది. అది చూసిన అతని సైన్యము పారిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కాంబోజరాజు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు, కాంబోజరాజు ఒకరి మీద ఒకరు శరప్రయోగం చేస్తున్నారు. అర్జునుడు అతని సారథిని హైములను చంపాడు. అతని విల్లును విరిచాడు. అతని కేతనము విరగ్గొట్టాడు. పదునైన నాశరములతో అతని గుండెలు పగలగొట్టాడు. ఆ దెబ్బకు కాంబోజరాజు నేలకూలి మరణించాడు. కాంబోజరాజు మరణించగానే సురసేనుడు, శిబి, వసాతి మొదలగు మహారాజులు అర్జునుడి చుట్టుముట్టారు. అర్జునుడు తన బాణములతో వారిని అందరినీ యమలోకానికి పంపాడు. ఇంతలో శృతాయువు, అయుతాయువు అర్జునుడి మీద బాణపరంపర కురిపించారు. అర్జునుడు ఇంద్రాస్త్రము ప్రయోగించాడు. శృతాయుడు, ఆయువాయంతుడు మరణించారు. ఇది చూసిన సుయోధనునికి ఆదేశం మేరకు కళింగులు, దక్షిణాత్యులు, ఆటవీకులు కలిసి వారి వారి గజబలంతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. అప్పుడు అర్జునుడు ఏ ఏనుగుల సమూహములకు చీల్చి చెండాడుతున్నాడు. తొండములు, కాళ్ళు తెగిన ఏనుగులు, మావటి వాళ్ళు నేల మీద పడి దొర్లుతున్నారు. యవనుడు, పారదులు, శకుల మొదలగు వారు అర్జునుడిని ఎదుర్కొన్నారు. వారందరినీ తన భారపరంపరతో అర్జునుడు అంతమొందించాడు. అంబష్ట దేశపు రాజు శృతాయువు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు శృతాయువు వెంట విరిచాడు. హైములను చంపాడు. శృతాయువు తన గదతో శ్రీకృష్ణుడిని కొట్టాడు. అర్జునుడు ఆ గద విరగ్గొట్టాడు. మరొక బాణంతో శృతాయువు తెల తెగనరికాడు. అర్జునుడి పరాక్రమం చూసిన సుయోధనుడు ద్రోణుడి వద్దకు పోయి, ఆచార్య, నిన్ను కూడా లక్ష్య పెట్టకుండా అర్జునుడు నిన్ను దాటికి వెళ్ళాడు. అందరినీ చంపుతున్నాడు. మీరు ఏం చెయ్యడం లేదు. అర్జునుడి వంక కూడా చూడటం లేదు. తమరు నాకు ఇచ్చిన వరం ఏమైనట్టు? సైంధవుడు మిమ్ము నమ్ముకొని ఎచ్చటకు పోకుండా నిలిచాడు. కానీ మీరు అతన్ని రక్షించే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకని? అర్జునుడి చేతిలో అతని చావు చూడాలనా? అసలే మీరు మనుషులేనా అని అనుమానం వస్తూ ఉంది. అటు చూడండి, సైంధవునికి అండగా ఉండి రక్షిస్తున్న రక్షకులందరూ పడిపోతున్నారు. నా మనసుకు చాలా బాధగా ఉంది. ఇలా మాట్లాడుతున్నాను. దయచేసి సైంధవుని రక్షించండి అని ప్రార్థించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.